నమస్కారం. శ్రీ చదివే ధారావాహిక పుస్తక పఠనంలో ఈరోజు మనం ఆంటోన్ చెఖవ్ కథలను విందాం. దీనిని తెలుగులోనికి అనువదించిన వారు అరుణా ప్రసాద్ గారు. మొదటి కథ, తాతయ్యకు ఉత్తరం. క్రిస్మస్ ముందు రోజు సాయంత్రం చెప్పులు కుట్టే ఆల్సాహిన్ వద్ద పనిచేసే 19 ఏళ్ల కుర్రాడు వాంకా జుకోవ్ దిగులుగా కూర్చున్నాడు. యజమాని, యజమానురాలు, పనివాళ్లు అంతా ప్రార్థన కోసం చర్చికి వెళ్లడం కోసం వాడు ఎదురుచూస్తున్నాడు. వాళ్లంతా ఇంటి నుంచి నిష్క్రమించాక మెల్లగా యజమాని అలమారాలో నుంచి సిరాబుడ్డి, తుప్పుపట్టిన పాలి పైకి తీసి, నలిగిపోయిన కాగితాన్ని సాఫుచేసి తన ముందు పరుచుకుని రాయడం ప్రారంభించాడు. కాగితం మీద మొదటి అక్షరం రాసే ముందు వాడు ద్వారం వైపు, జోళ్ళ అచ్చులతో నిండి ఉన్న అలమారాల మధ్యలో ఉన్న నల్లని దేవుని ప్రతిమ వైపు బితుకుగా 1కి 10 సార్లు చూసి భారంగా నిట్టూర్చి అప్పుడు రాయడం ప్రారంభించాడు. కాగితాన్ని మేజాబల్ల మీద పెట్టి దాని ముందు మోకాళ్లపై కూర్చుని రాయసాగాడు. ప్రియమైన తాతయ్య కోన్స్టాంటిన్ మెకారిచ్కు అంటూ ప్రారంభించాడు. నేను నీకొక ఉత్తరం రాస్తున్నాను. నీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. తల్లి, తండ్రి లేని అనాథనైన నాకు మిగిలిన పెద్ద దిక్కువి నువ్వే. వంక తలెత్తి క్రొవ్వొత్తి వెలుగులో ఎదురుగా ఉన్న నల్లని దేవుని ప్రతిమ వైపు చూస్తూ తన తాతయ్యను గుర్తు చేసుకున్నాడు. అతని తాత 65 ఏళ్ల కోన్స్టాంటిన్ మెకారిచ్ జువారేవ్ ల ఇంటికి రాత్రిళ్ళు కాపలా కాస్తాడు. మనిషి బక్కపల్చగా ఉన్న నవ్వు మొహం, మత్తైన కళ్లతో ఎప్పుడూ మహా చురుకుగా ఉండేవాడు. పగటిపూట నౌకర్ల వంటిళ్లలో నిద్రపోతూ లేదా నౌకర్లతో పరాచికలాడుతూనో కాలం గడిపేవాడు. రాత్రయ్యేసరికి దళసరి గొర్రెతోలు కప్పుకుని పొన్నుకర్రతో నేలను తడుతూ వీధుల్లో పహారా కాసేవాడు. తలలు వేలాడేసుకుని తోకలూపుతూ మొసలి కాష్టంగా నల్లగా పొడవుగా ఉండే ఈల్ అతని వెన్నంటే వెళ్లేవి. దాని రూపం వల్లనే ఈల్ కి ఆ పేరు వచ్చింది. అది చాలా మర్యాదగా, అభిమానంగా ఉండేది. తన యజమానులను, క్రొత్తవారిని ఒకే మాదిరిగా దయతో చూసేది. అయినా సరే దానికేమంత మంచిపేరు లేదు. నిజానికి దాని మర్యాద, అణకువల వెనుక దాని వంచన దాగి ఉండేది. అదాట్న వెళ్లి కాలు అందుకోవడం, పొరుగువాళ్ల గోదాములోకి దొంగచాటుగా దూరడం, ఇరుగు పొరుగు రైతుల కోళ్లను నొక్కెయ్యడం ఇవన్నీ దానికి వెన్నతో పెట్టిన విద్యలు. ఒకసారి కాదు కదా, చాలాసార్లు దాని వెనుక కాళ్లు ఇంచుమించుగా విరగ్గొట్టేశారు. 2 సార్లు దాన్ని ఉరేసినంత చేశారు. ప్రతివారం దానిని చావగొడుతూనే ఉంటారు. అయినా సరే అది మళ్లీ తేరుకుంటూనే ఉంటుంది. ఈ వేళప్పుడు తాతయ్య తప్పకుండా గేటు దగ్గర నిలబడి ఎర్రటి చర్చి కిటికీల వంక కళ్లు చికిలించి చూస్తూ, గుడ్డబూట్లతో నేలని తంతూ, నౌకర్లతో పరాచికాలాడుతూ ఉంటాడు. అతని పొన్నుకర్ర అతని నడుము పటకాకు వేలాడుతూ ఉంటుంది. బోసినవ్వులు నవ్వుతూ ముందు పనిమనిషిని, తర్వాత వంటావిడను గిల్లుతూ ఉంటాడు. కాస్త పొడుం పీలుస్తారా అంటాడతను ఆ ఆడాళ్లకు తన పొడుం డబ్బా ఇస్తూ. ఆ ఆడాళ్లు ఒక చిన్న పొడుం పట్టుపట్టి తుమ్ముతారు. తాతయ్య పట్టరాని ఆనందంతో పకపకా నవ్వుతూ ముక్కు దిబ్బడేసింది. అంతా బయటికి రానివ్వండి అంటాడు. వాళ్లు కుక్కలకి కూడా పొడుం పట్టిస్తారు. కాష్టాంక తుమ్మేసి మూతి 3 వంకర్లు తిప్పి నొచ్చుకుని అక్కడి నుండి పోతుంది. ఈల్ మర్యాద కొద్దీ తుమ్మదు కానీ తోకాడిస్తుంది. ఈ వేళప్పుడు అక్కడ వాతావరణం కూడా ఎంత బాగుంటుందో. తాజా గాలి, చీకటి రాత్రి, మంచుతో కప్పబడిన ఇళ్ల పైకప్పులు, వంటిళ్ల చిమ్నీలలో నుంచి రింగులుగా బయటకు వచ్చే పొగ, మంచుపడి తెల్లగా వెండిలా మెరుస్తున్న చెట్లు ఇలా ఊరంతటినీ
ఆ చిమ్మ చీకట్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. మెరిసే చుక్కల్ని చుట్టుకున్న ఆకాశం, మంచుతో కడిగినట్టు మెరిసే పాలపుంత. ఓహ్! ఎంత బాగుంటాయో! వంక దీర్ఘంగా నిట్టూర్చి, పాలి సిరాలో ముంచి రాయడం కొనసాగించాడు. నిన్ననైతే నాకు ముక్క చివాట్లు పెట్టారు తెలుసా? వాళ్ళ పిల్లోన్ని ఉయ్యాల్లో ఊపుతూ అలానే కునికిపాట్లు పడ్డానని అయ్యగారు నన్ను జుట్టుపట్టి గురగురా పెరట్లోకి లాక్కెళ్ళి జోడు తీసి ఎడాపెడా వాయించేశాడు. అలానే పోయిన వారం అమ్మగారు చేపని శుభ్రం చెయ్యమన్నప్పుడు నేను తోక దగ్గర మొదలెట్టేనని ఆవిడ కోపగించుకుని చేపతలని నా మొహానికేసి కొట్టింది. పనివాళ్ళంతా నన్ను చూసి నవ్వుతారు. నా చేత వోడ్కా తెప్పించుకుంటారు. అయ్యగారి దగ్గర దోసకాయలు దొంగతనం చేయిస్తారు. దాంతో అయ్యగారు చేతికి దొరికిన దాంతో నన్ను చితక్కొడుతూ ఉంటాడు. తాతయ్య, ఇక్కడ నాకు తిండి కూడా సరిగ్గా పెట్టరు. పొద్దున్న పూట ఒక రొట్టె ముక్క, మధ్యాహ్నం కొంచెం జావా, మళ్ళీ సాయంత్రం చిన్న రొట్టె ముక్క. అంతే, టీ నీళ్ళైనా పొయ్యరు. సూప్ సంగతి దేవుడెరుగు. ఎక్కడ లేని తిండి అమ్మగారికి, అయ్యగారికే చాలదు. నన్ను వరండాలో పడుకోమంటారు. వాళ్ళ రాకాసి పిల్లడు ఏడుపుకి లంకించుకుంటే నా నిద్ర హుష్కాకి. వెంటనే లేచి ఉయ్యాల ఊపాల్సిందే. మా మంచి తాతయ్యవి కదూ, నీకు పుణ్యం ఉంటుంది. నన్నిక్కడ్నుంచి తొందరగా తీసుకుపోవు. ఇదంతా భరించడం ఇక నా వల్ల కాదు. నేను నీ కాళ్ళకి మొక్కుతాను. నన్ను మాత్రం ఇక్కడ్నుంచి ఊరికి తీసుకుపో. లేదంటే నేను చచ్చిపోతాను. వంకాకి దుఃఖం తన్నుకొచ్చింది. మసిబారిన పిడికిలితో కళ్ళు తుడుచుకుని వెక్కిళ్ళు పెట్టాడు. నేను నీకు పొడుంగుండ తెస్తాను అంటూ కొనసాగించాడు. నేను నీకోసం దండం పెట్టుకుంటాను. ఒకవేళ నేనేదైనా తప్పు చేస్తే సిదోర్ మేకని కొట్టినట్లు నువ్వు నన్ను చావబాదు. నాకు తగ్గ పనేమీ లేదని నువ్వు అనుకోవద్దు. నేను వంటాయనని బ్రతిమాలి అతని బూట్లు తుడుస్తాను. లేదా ఫెడ్కా బదులు గొర్రెలు కాయడానికి వెళ్తాను. ఏదైనా చేస్తాను కానీ తాతయ్య, ఇక్కడ మాత్రం ఉండలేను. ఇదంతా భరించడం నా వల్ల కాదు. అసలిది ఒక బ్రతుకే కాదు. అసలు నేను ఇక్కడ్నుంచి ఊరికి పారిపోయి వచ్చేద్దామని అనుకున్నాను. కానీ నా దగ్గర బూట్లు లేవాయే. మంచుకు జడిసి ఆ పని చెయ్యలేను. నన్ను ఇక్కడ్నుంచి తీసుకుపోయావంటే దానికి బదులుగా నే పెద్దయ్యాక నిన్ను జాగ్రత్తగా కనిపెట్టుకుంటాను. నిన్నెవరూ ఇబ్బంది పెట్టకుండా చూస్తాను. నువ్వు చనిపోయాక అమ్మ కోసం ప్రార్థన చేసినట్టే నీ ఆత్మశాంతి కోసం ప్రార్థన చేస్తాను. తాతయ్య, మాస్కో చాలా పెద్ద ఊరు తెలుసా? ఇక్కడంతా పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లుంటాయి. చాలా గుర్రాలు కూడా ఉంటాయి. కానీ గొర్రెలెక్కడా కనపడలే. ఇక్కడ కుక్కలు కూడా పెద్దవి కావు తెలుసా? ఇక్కడ పిల్లలు కూడా అంత కలుపుగోలుగా ఉండరు. వాళ్ళ క్రిస్మస్ స్టార్తో బయట తిరగరు. కొత్త వాళ్ళని ప్రార్థనలు పాడనివ్వరు. నేనొకసారి ఒక షాపులో మంచి మంచి చేపల గాలాలు చూశాను తెలుసా? అవి ఒక్కోటి 40 పౌండ్ల చేపను కూడా లాగ్గలవు. అంత మంచివి. ఊళ్ళో మన దొరగారి ఇంట్లో ఉండేలాంటి పెద్ద పెద్ద తుపాకులు కూడా నేను దుకాణాల్లో చూశాను. అవి ఒక్కోటి 100 రూబుళ్ళన్నా ఆశ్చర్యం లేదు. మాంసం కొట్లలో అయితే అడవి కోళ్ళు, బాతులు, కుందేళ్ళు, ఇంకా రకరకాల మాంసాలుంటాయి తెలుసా? చేపలు కూడా అమ్ముతారు. కానీ ఇవన్నీ ఎక్కడ వేటాడారో వాళ్ళు చెప్పరు. ఇదిగో తాతయ్య, మన దొరగారింట్లో క్రిస్మస్కి నా కోసం ఒక గిల్డ్ వాల్నట్ అడిగి తీసుకోవా? తీసుకొని దానిని ఆకుపచ్చ ట్రంకు పెట్టెలో దాచిపెట్టేం. చిన్న దొరసాని ఓల్గా ఇగ్నత్సేవ్నాని వంక కోసం అని అడుగు, తప్పక ఇస్తుంది. వంక మళ్ళీ భారంగా నిట్టూర్చి కిటికీ వంక చూశాడు. దొరగారి కుటుంబం కోసం క్రిస్మస్ చెట్టు తేవడానికని తాతయ్య అడవికి వెళ్ళడం, తనని వెంట తీసుకెళ్ళడం అతనికి గుర్తుకొచ్చాయి. ఆ రోజులు ఎంత బాగుండేవో. తాతయ్య గరగొంతుక, మంచు వలన అడవి గరగరలాడటం, అదంతా చూసి తను కూడా కిచకిచలాడేవాడు.
క్రిస్మస్ చెట్టుని కొట్టే ముందు తాతయ్య తీరిగ్గా పైపు కాల్చి ఒక పొడుం పట్టుపట్టి చలికి కొయ్యబారిన వంకాని చూసి నవ్వేవాడు. మంచుతో కప్పబడ్డ ఫర్ చెట్లు తమలో ఎవరి వంతు వస్తుందా అని చూస్తున్నట్లు చలనం లేకుండా నిలబడి ఉండేవి. హఠాత్తుగా మంచుమించి ఒక కుందేలు పిల్ల సంధించి విడిచిన బాణంలా పరిగెత్తేది. పట్టుకో పట్టుకో, కుచ్చుతోక దయ్యాన్ని పట్టుకో అని అరిచేవాడు తాతయ్య. తాతయ్య క్రిస్మస్ చెట్టుని కొట్టాక దొరగారి బంగ్లాకి లాక్కెళ్ళి అక్కడ దానిని అలంకరించే పనికి పూనుకునేవాడు. వంకాకి ఎంతో ప్రియమైన దొరసానమ్మ ఓల్గా ఇగ్నత్సేవ్నా అందరికంటే ఎక్కువగా పనిలో తల మునకలుగా ఉండేది. వంక వాళ్ళ అమ్మ పెలాగేయ బ్రతికున్న రోజుల్లో అయితే దొరసానమ్మ ఓల్గా వంకాకి బోలెడు మిఠాయిలు అవి ఇచ్చేది. అంతేకాదు ఆమెకి కూడా చెయ్యటానికి పనేం లేకపోవటం వలన వంకాకి చదవడం, రాయడం, 100 వరకు అంకెలు లెక్క పెట్టడం నేర్పేది. క్వాడ్రిల్లే నాట్యం కూడా నేర్పేది. పెలాగేయ చనిపోయాక వంకాని కూడా వాడి తాతయ్య దగ్గరకు నౌకర్ల వంటింటికి పంపేశారు. అక్కడ నుంచి వంక మాస్కోలోని ఈ చెప్పుల వ్యాపారి వద్దకు వచ్చి పడ్డాడు. తాతయ్య నీకు పుణ్యం ఉంటుంది. వంక రాయడం కొనసాగించాడు. దేవుని కోసం ఈ అనాథ విధవ మీద జాలి చూపించు తాతయ్య. దయుంచి వచ్చి నన్ను తీసుకెళ్ళు. ఇక్కడంతా నన్ను నెట్టేస్తూ ఉంటారు. నేను ఆకలితో నకనకలాడిపోతున్నాను. నేను చెప్పలేని బాధలో ఉన్నాను. రోజూ ఏడుస్తూనే ఉన్నాను. నిన్నటి రోజున అయ్యగారు నన్ను జోడు అచ్చుతో తలమీద కొట్టాడు. దానితో నేను మొహం తిరిగి పడిపోయాను. నా బ్రతుకు ఇక్కడ కుక్క కంటే హీనంగా ఉంది. అల్సానాని, ఒంటికన్ను యొగోర్కాని, బండితోలే వాడిని అడిగేనని చెప్పు. తాతయ్య నా కన్సర్టీనా సంగీత వాయిద్యం ఎవరికీ ఇవ్వద్దు. ఇక ఉంటాను. ఇట్లు నీ ప్రియమైన మనవడు ఇవాన్ చుకోవ్. తాతయ్య దయుంచి తప్పకరా. వంక ఆ కాగితాన్ని 2 మడతలు వేసి క్రితం రోజు కోపెక్కు పెట్టి కొన్న కవరులో పెట్టాడు. కాసేపు బుర్రగోక్కుని ఆలోచించాక అతను సిరాలో పాలి ముంచి చిరునామా రాశాడు. ఊళ్ళో ఉన్న తాతయ్యకు. మళ్ళీ కాసేపు బుర్రగోక్కుని ఆలోచించాక కోన్స్టాంటిన్ మెకారిచ్ అని మరో ముక్క కూడా రాశాడు. ఏ అడ్డంకి లేకుండా రాయగలిగినందుకు సంబరపడుతూ నెత్తిన టోపీ పెట్టుకుని కోటు వేసుకోకుండా చొక్కాతోనే వీధిలోకి పరిగెత్తాడు. ఉత్తరాలను తపాలా పెట్టెలో వేస్తే వాటిని గంటలున్న బగ్గీల్లో త్రాగుబోతులైన బండివాళ్ళు భూమి మీద ఎక్కడికైనా చేరుస్తారని నిన్న మాంసం కొట్టాయన వంకాకి చెప్పాడు. అంచేత వంక దగ్గరలో ఉన్న తపాలా పెట్టె వద్దకు పరిగెత్తి ఆ అపురూపమైన ఉత్తరాన్ని ఆ పెట్టెలో కుక్కేశాడు. 1 గంట తర్వాత ఆశల పల్లకిలో విహరిస్తూ అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అతనికి నౌకరుల వంటిల్లు, వంటింట్లో వెచ్చటి పొయ్యి, పొయ్యిగట్టు మీద కూచుని కాళ్ళూపుతూ తన ఉత్తరాన్ని నౌకరులకు చదివి వినిపిస్తున్న తాతయ్య కలలోకొచ్చాడు. పొయ్యి ప్రక్కనే తోక ఊపుతూ ఈల్ కూడా ఉంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరో కథను విందాం. 2వ కథ పేరు ఆనందం. రాత్రి 12 గంటల వేళ. మిత్య కుల్దరోవ్ జుట్టు సరిచేసుకుంటూ తన తల్లిదండ్రుల ఇంట్లోకి దూసుకొచ్చి గదులన్నీ కలియతిరిగాడు. అతని మొహంలో ఆనందం తాండవిస్తోంది. అప్పటికే అతని తల్లిదండ్రులు నిద్రకు ఉపక్రమించారు. అతని చెల్లెలు మంచంపై పడుకుని నవల ఆఖరి పేజీ చదువుతోంది. బడిపిల్లలైన అతని తమ్ముళ్ళిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఏమైంది నీకు? నువ్వెక్కడ్నుంచి వస్తున్నావు? అరిచారు అతని తల్లిదండ్రులు ఆశ్చర్యంగా. ఓ అడగకండి. నేనిలాంటిది ఊహించనేలేదు. అసలిలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. ఇదంతా ఏమాత్రం నమ్మశక్యంగా లేదు అన్నాడు మిత్య. అతను పకపకా నవ్వుతూ అక్కడున్న వాలు కుర్చీలో కూలబడ్డాడు. అతనెంత సంతోషంగా ఉన్నాడంటే ఇంకొక్క నిమిషం కూడా నిలబడి ఉండడం అతని వల్ల కాలేదు. ఇలా చూడండి,
ఇదే మాత్రం నమ్మశక్యం కాదు. మీరు ఊహించను కూడా లేరు. అతని చెల్లెలు పక్కమీంచి లేచి దుప్పటి చుట్టుకుని అన్నయ్య దగ్గరకు పరిగెత్తింది. తమ్ముళ్ళిద్దరూ కూడా నిద్రలేచారు. ఏమైంది అసలు? నువ్వుగా లేవు? అమ్మా, ఎందుకంటే నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను కనుక. నీకు తెలుసా, ఇప్పుడు రష్యా అంతటా నా పేరు మారుమోగిపోతుంది. తెలుసా? రష్యా అంతటా. ఇప్పటి వరకు ద్మిత్రీ కుల్దరోవ్ అనే రిజిస్ట్రేషన్ గుమాస్తా ఉన్నాడని కేవలం మీకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు రష్యా అంతటికీ తెలుసు. తెలుసా? అమ్మా, ఓరి దేవుడా, నేనిది నమ్మలేను తండ్రి. మిథ్య పైకి లేచి అన్ని గదులు ఉత్సాహంగా కలియతిరిగి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఏం జరిగిందసలు? కొంచెం అర్థమయ్యేట్టు చెప్పు. మీరసలు అడవి మృగాల్లా బ్రతుకుతారు. వార్తాపత్రికల మొహం కూడా చూడరు. పత్రికల్లో ఎన్ని ఆసక్తికర కథనాలు ప్రచురిస్తారో మీకేమైనా తెలుసా? ఎబ్బే, ఏదైనా సంఘటన జరిగిందంటే అది వెంటనే పత్రికల్లో వస్తుంది. తెలుసా? ఏదీ దాగదు. అయ్యో దేవుడా, నేనెంత సంతోషంగా ఉన్నానో కదా. కేవలం ప్రముఖులైన వారి పేర్లే పత్రికలకెక్కుతాయి. తెలుసా? ఇప్పుడు నా పేరు కూడా పత్రికలకెక్కింది. ఓహ్, నువ్వేమంటున్నావు? ఎక్కడా? ఏది? తండ్రి మొహం వెలవెలపోయింది. తల్లి దైవప్రతిమ వైపు చూసి శిలువ వేసుకుంది. చిన్నలాగు చొక్కాలలో ఉన్న తమ్ముళ్ళిద్దరూ పక్కమీంచి ఒక్క గెంతు గెంతి అన్న దగ్గరకు చేరారు. అవును, నిజంగానే నా పేరు పత్రికల్లో వచ్చింది. ఇప్పుడు రష్యా అంతటికీ నేనెవరో తెలుసు. అమ్మా, ఒక మంచి జ్ఞాపకంగా ఉంటుంది. ఈ పత్రికను జాగ్రత్తగా దాచిపెట్టు. మనం అప్పుడప్పుడు చదువుకోవచ్చు కదా. ఏమంటావు? ఇదిగో. మిథ్య తన జేబులోంచి ఒక వార్తాపత్రిక ప్రతిని పైకి తీసి తన తండ్రి చేతికిచ్చి అందులో నీలం పెన్సిల్తో గీత గీసిన పేరాని చూపించాడు. చదవండి. తండ్రి కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. చదవండి మరి. తల్లి మరొకసారి దైవప్రతిమ వైపు చూసి శిలువ వేసుకుంది. తండ్రి గొంతు సవరించుకుని చదవడం ప్రారంభించాడు. డిసెంబర్ నెల 28వ తేదీ రాత్రి 11 గంటల వేళ ద్మిత్రీ కుల్దరోవ్ అనే రిజిస్ట్రేషన్ గుమాస్తా. చూశారా? కానివ్వండి, ఇంకా చదవండి. ద్మిత్రీ కుల్దరోవ్ అనే రిజిస్ట్రేషన్ గుమాస్తా లిటిల్ బ్రన్నోయాలోని కోలిహిన్ భవంతిలో ఉన్న సారాయి దుకాణం నుంచి తప్పతాగిన స్థితిలో బయటకు వస్తూ అదే నేను సెమ్సోన్ పెట్రోవిచ్ కలిసి ఇదంతా సరిగ్గా ఉన్నదున్నట్టు వర్ణించారు అక్కడ. తప్పతాగిన స్థితిలో బయటకు వస్తూ యునోవ్స్కీ జిల్లా దురికివో గ్రామవాసి అయిన ఇవాన్ ద్రాతోవ్కు చెందిన స్లెడ్జి బండి క్రింద పడిపోయాడు. ఆ సంఘటనకు బెదిరిపోయిన గుర్రం బండిలో కూర్చున్న మాస్కోకు చెందిన వ్యాపారి స్టెహిన్ బ్యాకోతో సహా బండిని కుల్దరోవ్ పైనుంచి పోనిచ్చి వీధుల్లో పరుగులు తీసింది. చివరకు ఎలాగైతేనేం కొంతమంది పనివాళ్లు కలిసి గుర్రాన్ని పట్టుకుని బండిని ఆపగలిగారు. అపస్మారక స్థితిలో ఉన్న కుల్దరోవ్ని ముందుగా ఠానాకు తరలించగా అక్కడ ఒక వైద్యుడు వచ్చి పరీక్ష చెయ్యడం జరిగింది. అతని తలపై తగిలిన గాయం అదే కాడి తగిలింది నాన్నా. చదవండి, మిగతాది కూడా చదవండి. అతని తలపై తగిలిన గాయం అంత తీవ్రమైనది కాదని తేలింది. ఈ సంఘటనపై తగు విధంగా నివేదిక ఇవ్వడం జరిగింది. గాయపడ్డ వ్యక్తికి వైద్య సహాయం అందించడం జరిగింది. చల్లటి నీళ్లతో నా తలని వెనుక మర్దన చేసుకోమని వాళ్ళు చెప్పారు. చూశారా నాన్నా? చదివారా? ఇప్పుడిది రష్యా అంతటా తెలుస్తుంది. అది ఇలా ఇవ్వండి. మిథ్య ఆ పత్రికను లాక్కుని మడిచి జేబులో పెట్టుకున్నాడు. నేను ముఖారోవ్ల ఇంటికి పరిగెత్తుకెళ్ళి ఇది చూపిస్తాను. ఇంకా ఇవానిట్స్కీలకి, నతాస్యా ఇవానోవ్నాకి, ఆనిసిన్ వాసిల్సేవిచ్కి అందరికీ చూపించాలి. నేను తొందరగా వెళ్ళాలి. సెలవు. కుచ్చుటోపీ నెత్తిమీద పెట్టుకుని విజయగర్వంతో మిథ్య ఆనందంగా వీధిలోకి పరుగు తీశాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం.
మళ్ళీ కొత్త కథతో కలుద్దాం. శ్రీ ఛానల్లో పుస్తక పఠనాన్ని వింటున్నందుకు ధన్యవాదములు.